ఏంటి మేడం మీ చేతులవి? ఇదా, దీన్ని పెసరీస్ అంటారు. ఇవి నా దగ్గర ఇప్పుడు డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పెసరీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెసరీ ఉన్నాయి. సో వీటిని వెజైనల్ పెసరీస్ అంటాం. దీన్ని మనం మెయిన్గా ప్రొలాప్స్ కేసెస్లో, అంటే ఎవరికైతే గర్భసంచి కిందికి జారిపోతుంది కదా, అలాంటి కేసెస్లో ఇవి యూజ్ చేస్తాం. ఓల్డ్ ఏజ్ విమెన్కి అండ్ కొంతమంది యంగ్ వాళ్ళలో కూడా ప్రొలాప్సెస్ చూస్తూ ఉంటాం. సో అందరూ సర్జరీకే వెళ్ళాలి అనేది ఏం లేదు. కొంతమంది సర్జరీకి ఇష్టపడకపోవచ్చు అండ్ కొంతమంది ఓల్డ్ ఏజ్ లేడీ సర్జరీకి ఫిట్ ఉండరు. అలాంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా మనం ఈ పెసరీస్ని యూజ్ చేస్తాం. సో ఏదైతే ప్రొలాప్స్ పార్ట్, బయటకు వచ్చేసిన పార్ట్ ఉంటుందో అది లోపలికి పెట్టి పెసరీ పెడతాం. సో ఈ పెసరీ ఇన్సర్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ బయటికి రాదు. ఇవన్నీ మనకు సిలికాన్తో తయారై ఉంటాయి. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఇవి 3 monthsకి ఒకసారి బయటికి తీసుకుని క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవాలి. సో దీన్ని చూస్తున్నారా, ఇది పెసరీ విత్ సపోర్ట్. వీటిని నార్మల్ రింగ్ పెసరీస్ అంటాం. ఇంకా డిఫరెంట్ పెసరీస్ కూడా ఉంటాయి. ఎవరికైతే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ తగ్గితే, తుమ్మితే, యూరిన్ లీక్ అవుతుందో వాళ్ళకి ఇన్కాంటినెంట్ పెసరీస్ కూడా ఉంటాయి. సో అన్నిసార్లు ప్రొలాప్స్కి సర్జరీయే ట్రీట్మెంట్ కాదు, ఇలా పెసరీస్ కూడా వాడుకోవచ్చు. సో ఈరోజు నేను 2 ఓల్డ్ ఏజ్ విమెన్కి యూట్రోవెజైనల్ ప్రొలాప్స్, ఒకరికి కంప్లీట్గా స్టేజ్ 4 అండ్ ఇంకొకరికి స్టేజ్ 3. సో దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ అండ్ దే డోంట్ వాంట్ సర్జరీ, ఓల్డ్ ఏజ్ కాబట్టి దే ఆర్ నాట్ విల్లింగ్ ఫర్ సర్జరీ. అలా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. సో దే ఆర్ రెడీ ఫర్ పెసరీ ఇన్సర్షన్. సో అలాంటి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మనం ఈ పెసరీస్ని యూజ్ చేయొచ్చు ప్రొలాప్స్ కేసెస్లో. థ్యాంక్ యూ.